పట్టణానికి చెందిన శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక మారిసిపేటలోని శివాలయం వెనుక గల శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి విశేష కార్యక్రమాలు జరిపారు. 102 మంది ఆర్యవేశ కన్యలు సుహాసులచే విశేష కుంకుమ పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. సేవా సమితి తెనాలి అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తలచెట్టి సుధాకర్ రావు, కార్యదర్శి పెంటల సుబ్బారావు, కోశాధికారి గ్రంథి సేతు మాధవరావు, కార్యవర్గ సభ్యులు కోన వెంకట నాగేశ్వరరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, గుర్రం సాంబశివరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, గోళ్ల కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో గల బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవస్థాన కళ్యాణ మండపంలో శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మాఘశుద్ధ విధి రోజున అమ్మవారు అగ్నిప్రవేశం చేశారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 35 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. అట్లానే వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ని కుట్టు శిక్షణా కేంద్రం ఎంబ్రాయిడరీలో కొత్త బ్యాచ్ని తీసుకుంటున్నాము. ఆసక్తి ఉన్నవారు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే ఫిబ్రవరి 21వ తారీఖు నాడు ఒక పేదవారితో ఒకటి మ్యారేజ్ చేస్తున్నాం. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 74వ వివాహం మా సంస్థ తరపున నిర్వహించే వివాహం ఇది. ఈ కార్యక్రమం అంతా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాసవి సేవా సమితి తెనాలి వార్షికంగా దాదాపు 35 సంవత్సరాల పైనుంచి శ్రీ వాసవి కన్యాపేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం మన మారిసిపేటలోని శివాలయం ప్రాంగణంలో గల బాల త్రిపుర సుందరి చంద్రమౌళి స్వామి వారి కళ్యాణ మండపం ఘనంగా ఏర్పాటు చేయడం. అలాగే ఈరోజు కూడా దాదాపు 102-103 మంది ముత్తైదుల చేత కుంకుమార్చన జరుగుతూ ఉంది. అందరూ సకాలంలో వచ్చి ఈ కార్యక్రమం